మావా క్రికెట్లో 2 టైర్స్ డివిజన్ రాబోతుంది. 2 టైర్స్ డివిజన్ అదేం డివిజన్ అని కంగారు పడకండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 టైర్స్ డివిజన్ అంటే ప్రజెంట్ టెస్ట్ క్రికెట్లో ఆడుతున్న టీమ్స్ ని 2 టైర్స్ గా డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇవన్నీ ఒక గ్రూప్ అయితే వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఇవన్నీ ఇంకో గ్రూప్. ఇన్ కేస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే తన గ్రూప్లో ఉన్న టీమ్స్తోనే టెస్ట్ మ్యాచ్ ఆడాలి, వేరే గ్రూప్స్తో ఉన్న టీమ్స్తో మ్యాచెస్ ఆడకూడదు. ఈ టైర్ సిస్టమ్ ఎందుకంటే స్ట్రాంగెస్ట్ టీమ్స్ అన్ని ఎక్కువ సార్లు టెస్ట్ సిరీస్ ఆడటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఆస్ట్రేలియాని తీసుకుందాం. వీళ్ళు 2 ఇయర్స్కి ఒకసారి టెస్ట్ సిరీస్ ఆడతారు, అంటే 4 ఇయర్స్కి జస్ట్ 2 టైమ్స్ టెస్ట్ సిరీస్ ఆడతారు. అదే వీళ్ళని ఒకే గ్రూప్లో పెడితే 3 ఇయర్స్లో 2 టైమ్స్ టెస్ట్ సిరీస్ ఆడే ఛాన్స్ ఉంది. టఫ్ టీమ్ సిరీస్ ఆడుతున్నాయంటే డబ్బులు గట్టిగా సంపాదించుకోవచ్చని ఐసీసీ ఉద్దేశం. ఇలా చేయడం వల్ల వీక్ టీమ్స్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ టీమ్కి స్ట్రాంగ్ అయ్యే ఛాన్సే లేకుండా పోతుంది. వీక్ టీమ్స్తో ఆడుకుంటే ఇంకెప్పుడు స్ట్రాంగ్ అయ్యేది. స్ట్రాంగ్ టీమ్తో ఆడి స్ట్రాంగ్ అవుతుందేమో, కానీ చిన్న టీమ్స్కి చాలా పెద్ద దెబ్బే పడుతుంది. ప్రజెంట్ డిస్కషన్లో ఉంది ఈ మెథడ్. లెట్స్ సీ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో. మీరేమంటారు మామ? ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందంటారా లేదా?